ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. ప్రియులారా, ఆ పరమ తండ్రి ఎంత గొప్పవాడండి. మన పరిస్థితులు, మన దుఃఖం, మనం అనుభవిస్తున్న బాధలు ఆయనకు ముందే తెలుసు. కాబట్టి ఏ సమయాన ఏ మాట అవసరమో అదే మాట చేత మనల్ని ఎంతగానో బలపరుచుతున్నాడు, ఆదరిస్తున్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని దేవుడంటున్నాడు. అవును ప్రియులారా, ఈనాడు మనం ఒంటరులం కదా, ఏ దిక్కు లేని వారిమి కదా, ఎన్నిక లేని వారిమిగా, తృణీకరింపబడిన వారిమిగా, జ్ఞానము లేని వారిమిగా ఉంటున్నాము. ఏ కార్యము చేసినా సఫలం లేని పరిస్థితి. అయితే వీటన్నిటి నుండి దేవుడు మనల్ని కాపాడుతానంటున్నాడు, మనకు గొప్ప విజయాన్నిస్తానంటున్నాడు. ఒంటరులంగా జీవించే మనకు తోడై ఉంటానంటున్నాడు. ఎన్నికలేని మనలను బలమైన జనముగా చేస్తానంటున్నాడు. ప్రియులారా, తగిన కాలమున దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు త్వరపెట్టి జరిగిస్తానంటున్నాడండి. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు చాలామంది ఒంటరి పోరాటాన్ని పోరాడుతున్నారు. అయ్యో, నా సొంత వారే నన్ను ఒంటరిని చేశారు, నన్నందరూ విడిచిపెట్టారు, ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాను, నాకేమీ చేత కావడం లేదు, బలం లేదు, శక్తి లేదు, జ్ఞానం అసలే లేదు, ఈ కార్యం చెయ్యడం నాకు అసాధ్యంగా ఉంది, ఈ శత్రువులను జయించడం, వీరి నుండి తప్పించుకోవడం నా వల్ల కాదు, ఈ నిందలను, ఈ అవమానాలను నేను భరించలేకపోతున్నాను, బాధించువారు నా చుట్టూ ఉన్నారు, కుటుంబ పరిస్థితులు, కుటుంబ సభ్యులు నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి అని ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు ఇలాంటి బాధలనే మనం ఎన్నో అనుభవిస్తున్నాము కదండి. అయితే ఈ దినమున దేవుడు మనకు 1000 మందికుండే బలాన్ని, 1000 మంది కలిగి ఉండే ఆశీర్వాదములను అనుగ్రహిస్తానంటున్నాడు. బలమైన వ్యక్తులనుగా మనల్ని చేస్తానంటున్నాడు. తన సమయాన మన జీవితంలో అద్భుత కార్యాన్ని త్వరపెట్టి జరిగించుతానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు సంసోను దేవుని ఆత్మ అతనిపై బలముగా దిగిరావడం వలన ఎన్నో బలమైన కార్యములను చేశాడు. చివరకు శత్రుల చేతికి అప్పగించబడ్డారు. ఒంటరిగా ఉన్నాడు. తన స్వంత ప్రజలు తనను శత్రువులకు అప్పగించారు. అందరూ విడిచిపెట్టారండి. సంకెళ్ల చేత బంధించబడ్డాడు. ఏమీ చెయ్యలేని స్థితి, ఎటువైపు తప్పించుకోలేడు. ఎంతో దుఃఖంలో ఉన్నాడు. శత్రువులేం చేస్తారో అని భయపడుతున్నాడు. అయినప్పటికీ తను నమ్మిన దేవుడు గొప్పవాడని, తన పక్షాన గొప్ప కార్యం చేస్తాడని ఎరిగినాడండి. సంసోను జీవితంలో ఎప్పుడూ జయించలేనంత జయమును దేవుని ద్వారా పొందుకున్నాడు. 1000 మందికుండే బలాన్ని దేవుడు సంసోనుకిచ్చాడు. 1000 మందికుండే ధైర్యాన్ని, శక్తిని ఆ దేవుడు సంసోనుకి అనుగ్రహించినాడు. తగిన కాలమున గొప్ప కార్యమును త్వరపెట్టి జరిగించాడండి ఆ దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, సంసోనుకిచ్చిన జయమును దేవుడు మనకు కూడా ఇస్తాడు. ఈనాడు మనం కూడా ఆర్థిక సమస్యలనే సంఖ్యల చేత బంధించబడ్డాము కదా. అప్పులనే సంఖ్యలు, అనారోగ్యమనే సంఖ్యల చేత ఎంతగానో బాధించబడుతున్నాము. ఈనాడు రకరకాల సంఖ్యలు మనల్ని బంధించి వేస్తున్నాయి. కదలనివ్వడం లేదు. పడిపోయిన స్థితిలో ఉంటున్నాము, కృంగిపోతున్నాము. స్వంత వారే మనల్ని విడిచి కష్టాల పాలు చేస్తున్నారు, శ్రమలకు అప్పగిస్తున్నారు. ఉద్యోగంలో బాధలే, వ్యాపారంలో శోధనలే, ఆత్మీయ జీవితంలో కష్టాలే, విశ్వాసంలో ఎదగలేకపోతున్నాము. పిల్లల పరంగా బాధలే, ఒంటరితనంతో ఎంతో కృంగిపోతున్నాము. చీకటి జీవితాన్ని గడుపుతున్నాము కదాండి. ఆనాడు సంసోను నమ్మిన తన ప్రజలే తన్ను మోసం చేశారు. నా అన్నవారే శ్రమల పాలు చేశారు. ఈనాడు మన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మన అభివృద్ధిని చూడలేకపోతున్నారు. మన ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తున్నారు. మనల్ని కష్టాల పాలు చెయ్యాలని, మనం నాశనం అవ్వాలని ప్రయత్నించేవారు
ఎంతోమంది మన చుట్టూ ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు సంసోను దేవునికి విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించాడు. యెహోవా, ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అని దేవునికి మొరపెట్టినప్పుడు కన్నీటి మొరను దేవుడు వినకుండా ఉంటాడా? సహాయం చెయ్యకుండా తన హృదయాన్ని కఠినం చేసుకుంటాడా? అలాంటివాడు కాదండి మన దేవుడు. తన బిడ్డలను ప్రేమించే ప్రేమామయుడు. తన బిడ్డల పట్ల గొప్ప కార్యములను చేసే శక్తి కలిగినవాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి నువ్వు ఏ మనుషునికి, ఏ శత్రువునికి, ఏ పరిస్థితికి భయపడకు. అయ్యో, నేను ఒంటరిని కదా, నాకెవరైనా సహాయం చేస్తే బాగుండు అని మనుషుల వైపు చూడకు. వారిని నమ్మి మోసపోకు. నీ దేవునికి ప్రార్థించు. 1000 మందికుండే సహాయాన్ని నీకందిస్తాడు. 1000 మందికుండే బలాన్ని, శక్తిని, తెలివిని, ఘనతను నీకు దయచేస్తాడు. ప్రార్థించు. దేవునికి విశ్వాసంతో మొరపెట్టు. ఈనాడు ఏ కార్యం త్వరగా జరిగితే బాగుండని నువ్వనుకుంటున్నావు? ఉద్యోగం రావాలని ఆశపడుతున్నావా? వివాహం జరగాలని కోరుకుంటున్నావా? పరీక్ష పాస్ అవ్వాలనా? సంతానం కలగాలనా? ఆత్మీయంగా బలపడాలనా? అప్పుల భారాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలనా? మరణం నుండి తప్పించబడాలనా? ఇలా నువ్వు ఏ కార్యం కొరకు ఎదురుచూస్తున్నావో దానిని నీ ఎడల తప్పకుండా జరిగిస్తాడండి ఆ దేవుడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి, శుభదినమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అని సెలవిచ్చిన దేవుడవు. అయ్యా, ఈనాడు ఒంటరులంగా, కష్టాలలో, శ్రమలలో, వేదనలలో జీవించే మమ్ములను ఆశీర్వదించే దేవుడోగా, 1000 మందికి అందించే సహాయాన్ని మాకందించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు. అయ్యా, బలమైన జనముగా మమ్మను చేస్తానన్నారు. తగిన కాలమున మా జీవితంలో గొప్ప కార్యములను త్వరపెట్టి జరిగించుతానన్నారు. దేవా, మీ ప్రేమను బట్టి, మీ కార్యములను బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, కృప చూపించండి దేవా, దయ చూపించండి తండ్రి. నీ బిడ్డల పట్ల ఈ దినమున అద్భుత, ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. వారి కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చండి దేవా. బిడ్డలు ఏ కార్యాలు జరగాలని ఆశపడుతున్నారో అట్టి కార్యములను మీ సొంత సమయంలో త్వరపెట్టి జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడుగా మా జీవితంలో మీరుంటూ మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలును బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వారికి చక్కని క్షేమాన్ని, బలాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి రక్షించండి దేవా. అపవాది నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలన్నిటినీ మీరు సఫలపరచండి దేవా. యవ్వన సహోదరి సహోదరులను అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న సాటి అయిన సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే వివాహాలు జరుపుకోవాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ఆ యొక్క వివాహం అంతట్లో తోడుగా ఉండండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా జరుగుటకు సహాయం చేయండి. ప్రతి కొరతను కూడా మీరు తీసివేయండి దేవా. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, కలహాలు, విభేదాలు, పంతాలు, పట్టింపులు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి మీ యందు భయం, భక్తి, విశ్వాసం కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి, ఆత్మీయంగా బలపరచండి దేవా. ఈనాడు
మాలో శరీరానుసారమైన జీవితం ఉండకుండా ఆత్మానుసారంగా మేము జీవించుటకు సహాయం చేయండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. మీ పరిచర్య చేసే మనసును కలిగి ఉండుటకు సహాయం చేయండి. తల్లిని తండ్రిని సన్మానించే హృదయాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. ఈనాడు కుమారులు కుమార్తెలు కూడా నాయన చిన్ననాటి నుంచే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను కూడా మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించండి దేవా. అయ్యా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు సంతానం కలగాలని రకరకాల హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు, ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు, మందులు మింగుతున్నారు, కానీ ఎలాంటి ఫలితం లేక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు తండ్రి. ఒక్కసారి అలాంటి బిడ్డల పట్ల మీ గొప్ప కార్యం జరిగించండి దేవా. మీరే వారిని దృష్టించండి దేవా. వారి ఎడల మీ చిత్తం సంపూర్ణంగా బయలుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. ఏ సమస్యను బట్టి వారు గర్భాలు మూయబడిన స్థితిలో ఉంటున్నాయో, సంతానం అందక బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయం వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే క్రమక్రమంగా వారిని ఆశీర్వదించమని అభివృద్ధి పరచమని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యాలతోటి బాధపడుచున్న వారిని కూడా మీరు ముట్టండి దేవా. స్వస్థపరచండి దేవా. బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే హాస్పిటల్లో ఐసీయూలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడయుండి చక్కని క్షేమాన్ని దయచేయండి. ఈనాడు ప్రవ్వా నాయన ఉద్యోగాల కొరకు పై చదువుల కొరకు ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. సకాలంలో వీసా పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతల్ని అగ్ని కంచెగా ఉంచి కాపాడమని, వారు చేసే పనినంతటిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతుండగా మీరే వారి ఆశలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు బేదరికంలో కరువులో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి స్థితిని అంతటిని మీరు మార్చమని, బిడ్డల్ని తృప్తిపరచమని, అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే విడిపోయిన కుటుంబ సభ్యులుగా ఉంటున్నారో వారందరినీ కూడా మీరే కలపండి దేవా. విడిపోయిన బంధువులను, విడిపోయిన స్నేహితులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి దేవా. ఆ యొక్క సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ బాధపడుచున్న వారందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డల కష్టము, వ్యాధి, బాధ, సమస్యలు, అక్కరలు, కొరతలు సమస్తం మీకు తెలుసు ప్రభు. బిడ్డలు ఎంతో విశ్వాసంతో, ఆశతో, నమ్మకంతో ఆ యొక్క కామెంట్ బాక్స్లో రిక్వెస్ట్లు పెడుతుండగా ప్రతి రిక్వెస్ట్కి కూడా మీరే గొప్ప సహాయం, సమాధానం దయచేయండి ప్రవ్వా. బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. వారి హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఈ దినమున బిడ్డల పట్ల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.